ఈ వీడియో అయితే అనుకోకుండా చేస్తూ ఉండేదండి. ఈ వీడియో వచ్చేసి అనుకోకుండా ఇలాంటి లోఫోట్లు అంతా ఉంటారు కదా అని కటింగ్ షాప్లో కటింగ్ చేయడం కుదరదని చెప్పేసి కటింగ్ చేసేది చూద్దాం అని చెప్పేసి ఉన్నారు ఇప్పుడు. కానీ మార్నింగ్ అయ్యే సపోర్ట్ మేము చేస్తున్నాము. సేవ్ ఇప్పుడైతే అని చెప్పేసి మేము అయితే చేస్తూ ఉంటే కటింగ్ షాప్లో పోయేసి కటింగ్ ఎలా కాజులు ఇచ్చేస్తాము అడిగితే అయ్యాలతో కుదరదు సరే మార్నింగ్ అయ్యేది మేము చేసి పంపిస్తున్నాం బట్టలు అంతా కటింగ్ షాప్లో చెప్పారు. అలాగైతే సరే అని చెప్పేసి స్నానం చేసి బట్టలు వేసి పంపిస్తామని చెప్పేసి కొత్త బట్టలు అంతా తీసుకొచ్చి వేస్తున్నాను. మీకైతే ఎలా ఇష్టమవుతుందో చెప్పండి చూద్దాం. చూడండి కాలంలో ఉండే జనాలు కటింగ్ చేయమని చెప్పిందంటే ఏదో 4 గంటలు చేసేదో అని చెప్పేసి కటింగ్ షాప్లో చూస్తాం. నీళ్ళు పోసి స్నానం చేపించి బట్టలు వేపిస్తాం. ఏమంటారంటే నీకే తినేక భోజనం లేదు, నీకేమిటి ఇది అంటాను. ఇంకా ఏది చేస్తాం చేసేవాళ్ళు అతనే అన్నారు చేసేవాళ్ళు అంతేసాలో నేను ఇంకా ఏది నేను చేయండి మేము చేస్తూనే ఉంటాము చేసేవాళ్ళని మీడియాన్న జై జై తుంబలంతా కొట్లాడిండవా ఇట్లుంటే ఎట్లుంటారు ఇట్లా యారు ఊరు వచ్చేసింది ఎవరు లేదా నీకే అవునా అబ్బా అమ్మ మీ అబ్బా చంపేస్తున్నా ముత్తాలు సట్టు వచ్చేది అత్తరు ముత్తాలి తెలిసిన వాళ్ళు వస్తే పోతావా పోయేదా ఎత్తదలా చూడండా మాధవ్ జీవనం అయితే వీళ్ళదవ జీవనము చాలా బెజరైతుంది. ఏమో మన ఇంకా అయ్యింది చేస్తూ ఉంటామా. సాధారణ
ఇట్లుండవా బెజారయ్యాలా కటింగ్ షాప్ వాళ్ళు అడుగుతున్నా లేదు మేము అట్లా వాళ్ళకంతా స్టేషన్లో అని చెప్పి సరే యాభై నీళ్ళను తలుపు నీళ్ళు పోసే షాంప్ వేసే నీళ్ళను పోయిస్తాము అని ఎవరో మా చేసి ఇంకా ఏం చేస్తూ ఉన్నాము సరేనా సోప్ వేసుకుంటావా అదే వేస్తాను నాన్న సోప్ అనేది లేదా మసము అట్లా తలకేయతో మసం వేసుకో సాలు ఉండు మసం యాడ్ ఉండేది ఇది మసం మసమైనా ఊరు పోయిస్తావా ఊరు పోతావా ఊరు పోతావా ఊరికి పోయి చాలా Let's go. Let's go. It's it.
ఏమి డేట్లో నల్లకల ఏం నల్లకల చెయ్యి ఉందో తిరుగు మేము వచ్చేసి మెయిన్ సూపర్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్లో చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఈ అన్న వచ్చాడు అని చాలా బెజారు. తిరిగి పోగలరు ఎట్లా ఉంది ఇప్పుడు బాగుందా? చెయ్యి హ్యాండ్ చెప్పేసా కాలు సోపేసా సరేనా? ఇప్పుడైతే అంతా రెడీ స్నానం చేసి అంతా బట్టలంతా కొత్తది వేసి రెడీ చేసినామండి. ఆయన వచ్చేసి ఈయన చూడండి యావత్ అత్తూరు దగ్గర వినోద్ కుమార్ వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన ఎవరో తెలియదా? ఇది అత్తూరు అంటారండి, మాకైతే తెలీదు. మేము సూళగిరి దగ్గర ఉండే ఎంఎస్ఎస్ మేటూర్ సూపర్ సర్వీస్ అని చెప్పేసి అందరికీ తెలిసి ఉంటుంది. ఓయ్ ఎవరి దగ్గర? వినోద్ కుమార్. చెప్ప ఎవరు పోయేది డ్యాన్స్కి? డ్యాన్స్ சொல்லு. ఈ అన్న అయితే అత్తూరు అని చెప్తారు. అత్తూరు అని చెప్పేసి ఆ తర్వాత ఎవరో వెంకటేశప్ప అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. డ్యాన్స్ ఆడతారంట. ఈయన ఎవరైనా ఉంటే వీళ్ళు పిలిస్తే వచ్చేసి వస్తాను అని చెప్పేసి చెప్పింటారు. వెంకటేశప్ప అని చెప్పేసి వాళ్ళ నంబర్ అయితే తెలీదు. ఎవరైనా కాంటాక్ట్ ఉంటే ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరేమి? నా పేరు వినోద్ కుమార్ అంట. మీ అబ్బా మీ అమ్మ? వెంకటేశప్ప. మీ అబ్బ పేరు మీ అమ్మ పేరా? అంతే. వీళ్ళ అబ్బ పేరు వచ్చేసి వెంకటేశప్ప అంట. వీళ్ళ అమ్మ పేరు మునరత్నం అంట. ఎవరైనా ఈ బాగలూరు దిక్క అత్తూరు ఆమెకి బడిదేపల్లి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉంటే ఎవరైనా దయచేసి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి తోడుకోకుండా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వచ్చేసి ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే బాగుండదు. ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సహాయ సందర్భాలు జరగకపోతే చాలా బాగుండదండి. అలా అని మిమ్మల్ని కోరుతూ ఉంటాను. ఈ వీడియో చేయాలనిపించింది, కానీ అనుకోకుండా చేయాలనిపించింది అంతే.
మేము కావాలని చేయలేదు, అనుకోకుండా చేయాలనిపించింది. దయచేసి ఈ అన్ననైతే తీసుకువెళ్తాము. అంబిక ఎవరో అక్క పాపం కదా. అన్నిటికే వెంకటేశప్ప మీ అమ్మ, మీ అబ్బా వెంకటేశప్ప కూతురు. వెంకటేశప్ప కూతురు అంబిక. నువ్వు నేను అక్క. నువ్వెవరు కావాలా వెంకటేశప్పకే? వెంకటేశప్ప అక్క కొడుకు కావాలనా? కూతురు అంబిక కూతురు, కొడుకు కూతురు. నువ్వెవరు? నేను ఇద్దరేనా? ఇద్దరు. నీ పేరేమే? నీ పేరేమే? వినోద్ కుమార్ డాన్. వినోద్ కుమార్ డాన్. ముత్తాళి మునియమ్మ చూడి డైలీ కాసుంటే తోలుకపోతారు. అబ్బాయ కాసుంటే ఊరికొస్తావు, ఒక బన్ తింటావా? బన్ తింటే తిను. ఒక ఎర్ర కలరు ముళ్ళు కొడతారు. వెంకటేష్ అన్న చంద్రప్ప. ఎవరు చంద్రప్ప? చంద్రప్ప అదే ఎవరు? చంద్రప్ప మా దగ్గరికి వస్తారు. కడుతూ డ్యాన్స్ కాల్చుంటే నేనే ఆడతాను. ఇదండి పరిస్థితి. ఈయన వచ్చేసి ముత్తాలి అని చెప్తా ఉండరు. వెంకటేశప్ప మున్రత్నమ్మ అనే వీళ్ళు వచ్చేసి అబ్బా అమ్మ అంట. ఈయన పేరు వచ్చేసి వినోద్ కుమారు. వీళ్ళ అక్క పేరు వచ్చేసి అంబిక. ముత్తాళి ఎవరైనా ముత్తాళి పక్కలో ఎవరైనా ఉంటే ఈ వీడియో అక్కడి వరకు రీచ్ అయితే దయచేసి మా కాంటాక్ట్ నెంబరు ఇచ్చింటాము, కాంటాక్ట్ చేయండి. దయచేసి వీళ్ళైతే అక్కడైతే తోలుకోకుండా ఇలానే వదిలేస్తే మీకు అవమానమే, బెజార్లు ఇదంతాను. థ్యాంక్ యూ, నమస్తే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో చేస్తూ ఉండేది ఏమిటంటే అనుకోకుండా ఒకరు వచ్చారు. వాళ్ళని పిచ్చుకోవాలని చెప్పే కయ్యలే, కానీ చాలా మోసంగానే ఉండే బట్టలు. తీరం చూస్తుంటే అలానే ఉండింది. మేము పార్సల్ దింపుతూ ఉంటే వాళ్ళైతే వచ్చారు. చూస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూస్తుంటే మేము వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని చూస్తుంటే పార్సల్ దింపుతున్నప్పుడు అయ్యో అనిపించింది. కాబట్టి ఈరోజు మన తిరుమలగిరి బిగ్ బజార్కి వచ్చి బట్టలు తీసుకొని పోవడానికి వచ్చాను. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. మన సిటీ కలెక్షన్కి అయితే వచ్చి నేను బట్టలు అయితే తీసుకున్నాను. పర్చేసింగ్ ముగిసింది, ఇప్పుడైతే వెళ్తున్నాను.